పర్చూరు నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి కక్ష సాధింపు చర్యలు జన సైనికుల మీద జరుగుతుంది. అది చేస్తుంది ఎవరో జనసేనలో ఉన్న పెద్దపూడి విజయ్ కుమార్ గారు. షేక్ ఇంతియాజ్ సంయుక్త కార్యదర్శిగా, ఆర్ఎంపీ డాక్టర్గా, ఎంపీటీసీ అభ్యర్థిగా, జనసేన వాలంటరీ అభ్యర్థిగా పనిచేస్తూ మెగా ఫ్యామిలీ కుటుంబానికి భక్తుడు. అతన్ని పర్చూరు కోర్ కమిటీల నుంచి తొలగించారు. అలాగే ఇంకోల మండలం అధ్యక్షుడు నార్శెట్టి ప్రవీణ్ కుమార్ గారిని ఈరోజు పర్చూరు కోర్ కమిటీల నుంచి తొలగించారు. ఎందుకంటే పర్చూరు ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో యుద్ధం చేసి అభ్యర్థిని దాచిపెట్టి పొలాల్లో పడుకొని ఇంటి మీదకి వైసీపీ వాళ్ళు భార్య పిల్లలు తల్లిదండ్రుల మీద దాడి చేస్తున్నా కూడా జనసేన జెండా పట్టుకొని పంచాయతీ ఎలక్షన్ జరిపించిన వ్యక్తి నార్శెట్టి ప్రవీణ్. అతనికి తోడ్పాటుగా వీరబాబు అనే కుర్రాడు కూడా చేశాడు. నేను మన మన్యం శ్రీకాంత్ గారు కూడా ఆ రోజు పౌలూరులో పంచాయతీ ఎలక్షన్ జరగడానికి ముఖ్య కారణం. ఆ తర్వాత కూటమి గవర్నమెంట్లో విస్తృతంగా తిరిగి పార్టీ కోసం నిలబడ్డాడు. ఈ రోజుకి కూటమి వచ్చినాక అతను మండలాధ్యక్షుడిగా ఉంటే గోకులాల్లో కానీ, ఎస్సీ కార్పొరేషన్లో కానీ, కాపు లోన్లలో కానీ, రోడ్లలో కానీ పిలిచి పార్టీ తరపున రేషన్ డిపోల్లో కానీ ఒక్కటి కూడా అప్పచెప్పలేదు. ఈకపోయింది కాక ఈరోజు కోర్ కమిటీలను తొలగించడం అంటే జనసేన పర్చూరు నియోజకవర్గంలో నిజమైన జనసైనికులకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? దీనికి ముఖ్య కారణం పెద్దపూడి విజయ్ గారు. ఇదే కాకుండా జనసేన పార్టీని ప్రజల్లోకి మీడియా రంగంలో అద్భుతంగా రాణించే మన రాయపాటి అరుణ గారు ఉరుసు కార్యక్రమం మాటూరు జనసేన ఆధ్వర్యంలో జరిగితే తను ఆ కార్యక్రమానికి హాజరైతే, పౌలూరు తిరణాలకి కార్యక్రమానికి హాజరైతే ఎందుకు మా నియోజకవర్గానికి వస్తున్నారని అడగటం. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి జనసేన నాయకులు వెళ్ళి కలిస్తే ఎందుకు వెళ్ళారని అడగటం. ఆమంచి స్వాములు గారు ప్రకాశం జిల్లా టైగర్, ఆయన పర్చూరు గ్రామానికి వచ్చిన, స్వర్ణ గ్రామంలో స్వర్ణమ్మ తల్లి తిరణాలకు వచ్చిన, కడకుత్తూరులో ఎద్దుల పందాలకు వస్తే ఆయన ఎందుకు వచ్చాడని అడగటం. అంటే ఏంటి? పార్టీ ఎదుగుదల మీకు అవసరం లేదా? ఆ రోజు కూడా మన్యం శ్రీకాంత్ గారు పల్లిబాట కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపించారు. 40,000 ఓట్లింకి వెళ్ళిన జనసేన పార్టీని నిర్వీర్యం చేశారు. ఈరోజు నాయకులు ఎందుకు వస్తున్నారు పార్టీలను అడగటం, జనసేన కార్యకర్తలను తొక్కటం. దీని ఉద్దేశం పార్టీ అధిష్టానం ఆలోచించాలి, జన సైనికులు ఆలోచించాలి. ఇలాగే నడిస్తే పార్టీ పూర్తిగా పర్చూరు నియోజకవర్గంలో భూస్థాపితం అవడం ఖాయం. అలాగే జన సైనికులకి అన్యాయం జరిగితే రోడ్డు మీదకి రావడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా. నాతో పాటు నడిచే జన సైనికులు మీరు సిద్ధంగా ఉంటారని ఆశిస్తున్నా. ఇట్లు మీ కొండపల్లి వెంకటేశ్వరరావు. జై జనసేన, జై చిరంజీవి.